సరే ఏమైంది ఇప్పుడు ఏమైంది మేము ఓడిపోయినాం మీరు గెలిచిరు గంతే కదా నా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ పోతే మంచిగా ఉండదని మేమే దాన్ని దేవునికి ఇచ్చేసినాం ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఉండదని మేమే దాన్ని దేవునికి ఇచ్చేసినాం హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్ దిస్ ఈజ్ హరీష్ ఘోరం అసలు మనం 170కి అవుట్ అవుతామని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం చేద్దాం కొన్నిసార్లు అట్లా జరుగుతుంది ఒక్కరంటే ఒక్కరే కాదు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ మార్క్రమ్ క్లాసెన్ ఇట్లా వీళ్ళందరూ మనోళ్ళంతా ఫెయిల్ అయిపోయారు మంచి స్కోర్ అయితే రాలేదు సరే ఏమైంది ఇప్పుడు ఏమైంది మేము ఓడిపోయినాం మీరు గెలిచిరు గంతే కదా అసలు మీకు విషయం తెలియదు మేమే ఇచ్చేసిన మ్యాచ్ని అది ఓకేనా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ పోతే మంచిగా ఉండదని మేమే దాన్ని దేవునికి ఇచ్చేసినాం అండ్ వన్ మోర్ ఇక్కడ మనం విరాట్ కోహ్లీ కూడా ఫ్యాన్సే చిన్నప్పటికి వెళ్ళి ఎందుకంటే ఈజ్ ఎ ఎక్సలెంట్ ప్లేయర్ అక్రాస్ ద వరల్డ్ బెస్ట్ ప్లేయర్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ కాబట్టి విరాట్ కోహ్లీ ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంటాడు ఖతర్నాక్ ఆడతాడు బ్యాటింగ్ కానీ ఏం చేద్దాం అదృష్టం కలిసి వస్తలేదు ఆర్సీబీ కప్ వస్తలేదు అదృష్టం కలిసి వస్తలేదు ఆర్సీబీ కప్ వస్తలేదు అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో మనకు తెలియదు అదంతా ఆర్సీబీ ఫేట్ కాకపోతే ఈసారి మన వాళ్ళు పూజలు గట్టిగానే చేసినట్టున్నారు నిమ్మకాయలు కోడిగుడ్లు తెచ్చుకున్నాం అని చెప్పారు కదా పూజలు గట్టిగానే చేసినట్టున్నారు కాకపోతే విన్నింగ్ ఛాన్సెస్ అయిపోయిన తర్వాత గెలిచిరు అంతే ఏం లేదు ఇక్కడ మనం ఒక మ్యాచ్ వదిలేసినాం గివప్ చేసినాం సో మనం ఆడిన 8 మ్యాచ్ల్లో మనం ఓడిపోయిన జస్ట్ 3 మ్యాచ్లే సో ఇది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు నెక్స్ట్ మ్యాచ్లు మనం పిచ్చి లేపుదాం అక్కడ ఎవరు మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8th ప్లేస్లో వచ్చి కూడా 30 రన్స్ కొట్టిండు ఈజ్ ఏ బౌలర్ యాక్చువల్లీ ఈజ్ ఎ బౌలర్ మన విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8th వికెట్లో వచ్చి కూడా యాజ్ ఎ బౌలర్ 30 రన్స్ కొట్టిండు ఓకేనా 8th వికెట్ దాకా మనకు బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి కంపల్సరీ ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే ఈ ఆట తీరు ఈ బ్యాటింగ్ లెవెల్ ఈ హిట్టింగ్ చూస్తుంటే ఎవరైనా అనుకుంటాడు ఏమని ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ విన్ అవుతారని ఎవరైనా అనుకుంటారు కాకపోతే చెప్పలేము అదంతా మన చేతిలో లేదు దానికి ప్రకృతి కూడా సహకరించవాలి కదా సో అది మన చేతిలో లేదు బట్ మన ఐపీఎల్ విన్నింగ్ ఫీవర్ని మాత్రం మనం ఎంజాయ్ చేద్దాం ఏముంది బ్యాటింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ సైడ్ నుంచి మంచి స్కోర్ చేసిరు 200+ రన్స్ ఎక్సలెంట్ బ్యాటింగ్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ పట్టిదార్ అండ్ క్యామరన్ గ్రీన్ 200+లో పెట్టేసిరు స్కోర్ని తీసుకెళ్ళి సో మన వాళ్ళు ఏమనుకున్నారంటే మనం 280 270 కొట్టినాం కదా మనం 270 280 కొట్టిన తోపులం కదా సో ఖచ్చితంగా కొడదామని చెప్పేసి దిగిరు యాజ్ యూజువల్గా హిట్టింగ్ స్టార్ట్ చేసిరు బట్ ఏమైందంటే ఈసారి మనకు ఫేవర్గా రాలేదు మనం యాక్చువల్లీ చేజింగ్లో ఫెయిల్ అయిపోయినాం ఎస్ఆర్హెచ్ సైడ్ నుంచి నెక్స్ట్ మ్యాచ్కి మళ్ళీ వస్తాం బిడ్డ ఇట్లా ఏం లేదు నెక్స్ట్ మ్యాచ్కి మళ్ళీ వస్తాం వి కమ్ అప్ విత్ బెటర్ ప్లాన్ విత్ బెటర్ హిట్టింగ్ అండ్ బెటర్ బ్యాటింగ్ లైన్ చూసుకుందాం ఇంకున్నాయిగా మ్యాచ్లు మనం ఆడింది 8 మ్యాచ్లు 8 5 గెలిచినాం ఆల్రెడీ 3rd ప్లేస్లో ఉన్నాం నో వరీ ఎస్ఆర్హెచ్ సైడ్ నుంచి చూసుకుంటే హెడ్ మార్క్రమ్ క్లాసెన్ అభిషేక్ శర్మ వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మన క్యాప్టెన్ ద విన్నింగ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ 8th ప్లేస్లో వచ్చి కూడా 30 రన్స్ స్కోర్ చేసిండంటే వాట్ ఏ నాక్ కదా ఎక్సలెంట్ నాక్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్ భయా నువ్వు సూపర్ ఆడినావు నువ్వు ఇంకో కొంచెంసేపు ముందుంటే 170 కాదు ఆల్మోస్ట్ 200కి రీచ్ అవుతుండే స్కోర్ కూడా కాకపోతే మనకు ఆ మ్యాచ్ అంతే మనం చెప్పినాం కదా వదిలేసినాం ఆ మ్యాచ్ ప్రతిదీ గెలుచుకుంటూ పోతే మంచిగా ఉండదు అందరు మన మీద ఏడుస్తున్నారు ఇప్పటికే సో ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ మనం దెబ్బ తినకముందే 287 దగ్గర ఉన్నామంటే దెబ్బ తిన్న సింహాలు ఇంకెట్లుంటాయి అది మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నాము 300 ఖచ్చితంగా రీచ్ అవుతాము ఓకేనా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ దిస్ ఈస్ హరీష్ సైనింగ్ ఆఫ్ బాయ్